హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ విజయ్ అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి తెలంగాణ టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన గణితంలోని అనులోమానుపాతం, దాని యొక్క నిర్వచనం మరియు దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో గైస్, బిఫోర్ గోయింగ్ టు ది టుడే సెషన్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఫాలో మీ ఇన్ టెలిగ్రామ్ ఫర్ మోర్ అప్డేట్స్. నౌ లెట్స్ బిగిన్ ద సెషన్. అనులోమానుపాతం, ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ డిఎస్సి అండ్ టెట్ ఆల్సో. ఏవైనా రెండు రాశులలో ఒక రాశిలోని పెరుగుదల రెండవ రాశిలోని పెరుగుదలకు, లేదా ఒక రాశిలోని తగ్గుదల రెండవ రాశిలోని తగ్గుదలకు ఒక నిర్ణీత పద్ధతిలో పరిణమిస్తే ఆ రెండు రాశులను క్రమంగా అనులోమానుపాతంలో ఉన్నాయని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఎక్స్ అండ్ వై అవి రెండు రాశులు ఉన్నాయనుకుందాం. ఎక్స్ ఇంక్రీజ్ అయితే వై అనేది కూడా ఇంక్రీజ్ అవ్వాలి, ఎక్స్ డిక్రీజ్ అయితే వై కూడా డిక్రీజ్ అవ్వాలి. ఇలా అయితే దానిని ఎక్స్ అండ్ వైలు అనులోమానుపాతంలో ఉన్నాయని అంటాం. రెండు రాశులు అనులోమానుపాతంలో ఉంటే వాటి నిష్పత్తి ఎల్లప్పుడూ స్థిరం. ఫర్ ఎగ్జాంపుల్, 7:14 ఇచ్చాడు. 7 and 14 అనేవి రెండు అనులోమానుపాతంలో ఉన్నాయనుకుందాం. ఓకే, సో అప్పుడు ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఏమవుతుంది 1/2. ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్స్ టు 1/2. అంటే రెండు రాశులు అనులోమానుపాతంలో ఉంటే వాటి నిష్పత్తి ఎల్లప్పుడూ కూడా స్థిరంగా ఉంటుంది. ఎక్స్ఐ వైలు అనులోమానుపాతంలో ఉంటే ఎక్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వై అని రాస్తాం, ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఎక్స్ అనేది వైకి అనులోమానుపాతంలో ఉంది అంటే ఎక్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వై, లేదా ఇలా కూడా రాయొచ్చు. దాన్ని ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు కే వై అని రాస్తాం. ప్రపోర్షనాలిటీ పోతే కాన్స్టెంట్ వస్తుంది మనకి అక్కడ. ఎక్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు వై. ప్రపోర్షనాలిటీ తీసేస్తే అక్కడ ఒక స్థిరాంకం వస్తుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు కే వై అని రాస్తాం. సో దాని నుంచి ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్స్ టు మనకి కే అనేది అవుతుంది. నౌ లెట్స్ సీ ద ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్. ఫస్ట్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం, ఎక్స్ అనేది వైకి అనులోమానుపాతంలో ఉన్నప్పుడు ఇక్కడ ఎక్స్ 24 అయినా వై అనేది 36, ఎక్స్ 24 వై అనేది 36 అయితే ఎక్స్ 64 అయినప్పుడు వై అనేది ఎంత అవుతుందని క్వశ్చన్. సో డూ ద క్రాస్ మల్టిప్లికేషన్. ఇక్కడ చేసేస్తే మనకి 64 × 36/24 చేస్తే 64 × 36/24 చేస్తే మనకి వై వాల్యూ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇది సెకండ్ ప్రాబ్లం. 12 పశువులు ఉన్నాయి, వాటికి 18 టన్నుల గడ్డి అవసరం. 12 పశువులకి 18 టన్నుల గడ్డి అవసరం. మరి 30 పశువులకు ఎన్ని టన్నుల గడ్డి అనేది అవుతుంది? పశువులు 12 ఉన్నప్పుడు గడ్డి అనేది 18 టన్నులు ఉన్నాయి. ఇక్కడ పశువులు పెరిగినప్పుడు ఇక్కడ గడ్డి అనేది కూడా పెరగడం అనేది జరుగుతుంది. కావున సో 12 పశువులకి 18 టన్నులు ఉంటే 30 పశువులకి ఎంత? సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే క్వశ్చన్ మార్క్ × 12 ఈక్వల్స్ టు 18 × 30. ఓకే, సో 12 అనేది ఇటు సైడ్ వచ్చేస్తే మనకి 30/12 × 18 ఈక్వల్, సింప్లిఫై చేస్తే 45 టన్స్. 30 పశువులకి 45 టన్నుల గడ్డి అనేది అవసరం. క్వశ్చన్ నెంబర్ 3, సరుకులతో నిండిన ఒక లారీ 14 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి పట్టిన కాలం 25 నిమిషాలు. ఆ లారీ అదే వేగంతో ప్రయాణించుచున్న 5 గంటల కాలంలో అది ప్రయాణించు దూరం ఎంత? ఇక్కడ 14 కిలోమీటర్లు ఎన్ని నిమిషాలు వెళ్తుంది? 25 minutes. మరి 5 అవర్స్లో ఎన్ని కిలోమీటర్స్ వెళ్తుంది అనేది క్వశ్చన్. ఇక్కడ యాక్చువల్లీ 25 అనేది మినిట్స్లో ఇవ్వడం జరిగింది, ఇక్కడ 5 అనేది అవర్స్లో ఇవ్వడం జరిగింది. సో అవర్స్ని మినిట్స్లోకి కన్వర్ట్ చేస్తాం, × 60 చేస్తే మనకి 300 నిమిషాలు అవుతుంది. 300 నిమిషాలు 25 నిమిషాల్లో 14 కిలోమీటర్లు ప్రయాణిస్తే 300 నిమిషాల్లో ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తుంది?
300 into 14/25 టోటల్ 168 నిమిషాలు అనేది పట్టడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. 8 మీటర్ల ఎత్తుగల ఒక స్తంభం 10 మీటర్ల పొడవు గల నీడను ఏర్పరచును. 8 మీటర్ల స్తంభం 10 మీటర్ల పొడవు గల షాడో నీడను ఏర్పరచును. అదే సమయంలో అదే పరిస్థితుల వద్ద ఒక చెట్టు 40 మీటర్ల పొడవు గల నీడను ఏర్పరిచిన ఆ చెట్టు యొక్క ఎత్తు ఎంత అవుతుంది? సేమ్ 40 into 8/10 చేస్తే 32 మీటర్స్ అనేది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. 12 దళసరి కాగితాల బరువు 40 grams అయిన అటువంటి ఎన్ని దళసరి కాగితాల బరువు 16/2/3 kgsలు అవుతుంది? 12 కాగితాల బరువు 40 grams. అది ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ అనేది ఇవ్వడం జరిగింది. మిక్స్డ్ ఫ్రాక్షన్ని కన్వర్ట్ చేస్తున్నా. 16 into 3 48, 48 + 2 50. సో 50/3 ఇక్కడ గ్రామ్స్ ఉంది, ఇక్కడ కేజీ ఉంది. వీ హ్యావ్ టు కన్వర్ట్ ఇంటూ గ్రామ్స్. సో దీన్ని గ్రామ్లో కన్వర్ట్ చేస్తే 50/3 into 1000 అనేది అవుతుంది. ఇప్పుడు టోటల్గా 50,000/3 grams. ఓకే, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 12 into 50,000/3/40. సో సింప్లిఫై చేస్తే 5000 వస్తుంది. 5000 కాగితాలకు 50/3 kg బరువు అనేది ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. డాక్టర్లు లాయర్లు సరాసరి వయస్సు 60. డాక్టర్ల సరాసరి వయస్సు 45, లాయర్ల సరాసరి వయస్సు 70 అయితే లాయర్ల డాక్టర్ల సంఖ్యను కనుక్కోండి. ఇక్కడ ఏమేమి ఇచ్చాడో చూద్దాం మళ్ళీ ఒకసారి. లాయర్లు మరియు డాక్టర్ల సరాసరి వయస్సు 60 టుగెదర్, వాళ్ళిద్దరిది కలిపి 60 అనేది ఇవ్వడం జరిగింది ఏజ్ సరాసరి. ఇక్కడ సపరేట్గా ఇచ్చడం మళ్ళీ డాక్టర్ల సరాసరి 45, లాయర్ల సరాసరి 70 అయినా డాక్టర్లు మరియు లాయర్ల సంఖ్యను కనుక్కోండి. ఇక్కడ డి అంటే డాక్టర్, ఎల్ అంటే లాయర్స్. ఓకే, సో డాక్టర్లు ప్లస్ లాయర్ల యొక్క సరాసరి సగటు ఎంత, సరాసరి వయసు ఎంత ఉంది మనకి 60. కాబట్టి డి ప్లస్ ఎల్ ఈక్వల్స్ టు 60. ఓకే, నెక్స్ట్ ఏం చూస్తున్నామంటే ఇక్కడ డి ప్లస్ ఎల్, డాక్టర్లు ప్లస్ లాయర్ల నుంచి డాక్టర్లను రిమూవ్ చేసేస్తే మనకి మిగిలేది ఎవరు? లాయర్స్. అంటే 60 - 45 రిమైనింగ్ ఎంత ఉంటుంది? 15. డాక్టర్లు ప్లస్ లాయర్ల నుంచి లాయర్లను రిమూవ్ చేస్తే అంటే 60 - 70 అంటే 10 వస్తుంది. ఏజ్ అనేది నెగిటివ్ ఉండదు కాబట్టి వి టేక్ పాజిటివ్ 10. సో ఇక్కడ రేషియో తీసుకుందాం. దీన్ని 3:2లో రాద్దాం. L/D, లాయర్లు బై డాక్టర్లు ఈజ్ ఈక్వల్ టు 3/2. సో దాన్ని D/L ఈజ్ ఈక్వల్ టు 2:3 అని రాయొచ్చు. అంటే డాక్టర్ల వయస్సు D ఈజ్ ఈక్వల్స్ టు 45, L ఈజ్ ఈక్వల్ టు 70 అయితే D ప్లస్ L ఎంత అవుతుంది? 60. ఇక్కడ D ఈజ్ ఈక్వల్ టు X అనుకుందాం. ఇప్పుడు D ఈజ్ ఈక్వల్స్ టు 45 into X రాయొచ్చు. L ఈజ్ ఈక్వల్ టు Y అయితే L ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తాం? 70 into Y. D ప్లస్ L ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకున్నాం? X ప్లస్ Y. అప్పుడు D ప్లస్ L ఈజ్ ఈక్వల్స్ టు 60 into X ప్లస్ Y. సో అడిషన్ చేద్దాం దీన్ని. సో ఇది వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది? 45x ప్లస్ 70y అనేది 60x ప్లస్ 60yకి ఈక్వల్ అవుతుంది. సో సింప్లిఫై చేద్దాం. ఇప్పుడు x/y ఈజ్ ఈక్వల్స్ టు 10/5 అనేది రావడం జరుగుతుంది, అంటే 2/3. సో డాక్టర్లు మరియు లాయర్ల యొక్క నిష్పత్తి మనకి 2:3 అనేది వస్తుంది. ఇక్కడ చూద్దాం. ఏవైనా రెండు రాశులలో ఒక రాశిలోని పెరుగుదల రెండవ రాశిలోని తగ్గుదలకు, ఒక రాశిలోని తగ్గుదల రెండవ రాశిలోని పెరుగుదలకు ఒక నిర్ణీత పద్ధతిలో పరిణమిస్తే ఆ రెండు రాశులు క్రమంగా విలోమానుపాతంలో ఉన్నాయని అంటాము. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఒక వ్యక్తి ఒక బైక్ పైన వెళ్తున్నాడు అనుకుందాం. ఆ వ్యక్తి అనేది 20 km/h ప్రయాణిస్తే దాని యొక్క స్పీడ్ అనేది 20 km/h అయితే తన గమ్యస్థానాన్ని 4 గంటలలో చేరుకోగలడు. అదే స్పీడ్ పెంచితే సమయం అనేది తగ్గుతూ వస్తుంది. 80 చేసినప్పుడు 1 hour, 160 km/h వెళ్తే ½ an hour వెళ్తున్నాడు. అంటే ఇక్కడ స్పీడ్ యొక్క పెరుగుదల
సమయం యొక్క తగ్గుదల. ఒక రాశిలో పెరుగుదల ఇంకో రాశిలో తగ్గుదల ఉన్నప్పుడు ఆ రెండు రాశులు విలోమానుపాతంలో ఉన్నాయని మనం చెబుతాం. రెండు రాశుల లబ్ధం ఎల్లప్పుడూ ఒక స్థిరాంకం అయితే ఆ రెండు క్రమంగా విలోమానుపాతంలో ఉన్నాయని అంటాము. ఓకే, రెండు రాశుల లబ్ధం అనేది ఎల్లప్పుడూ ఒక స్థిరాంకం అయితే ఆ రెండు రాశులు ఎలా ఉన్నాయని చెప్తాం, విలోమానుపాతంలో ఉన్నాయని అంటాం. సో ఇక్కడ ఎక్స్ కామా వైలు విలోమానుపాతంలో ఉంటే ఎలా రాస్తామంటే ఎక్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/y. ఇప్పుడు ఇన్వర్స్ ప్రపోర్షనల్ అనేది తీసేస్తే కాన్స్టెంట్ వస్తుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు k/y అని రాస్తాం. వైట్ వచ్చేస్తే xy ఈజ్ ఈక్వల్స్ టు k అనేది అవుతుంది. అంటే రెండు రాశుల లబ్ధం స్థిరాంకమైన అవి రెండు ఎలా ఉంటాయి, విలోమానుపాతంలో ఉంటాయి. ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, ఎక్స్ వైలు రెండు విలోమానుపాతంలో ఉన్నాయి. ఎక్స్ 200 అయినప్పుడు ఎక్స్ విలువ 200, వై విలువ 160. ఎక్స్ 80 అయినప్పుడు వై యొక్క విలువ ఎంత? జస్ట్ లైక్ ప్రీవియస్ వన్ క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏమంటే ఎక్స్ 200 ఉన్నప్పుడు వై అనేది 160 అవుతుంది. ఓకే, ఎక్స్ పెరిగితే వై తగ్గుతుంది. మరి ఎక్స్ తగ్గినప్పుడు ఏమవ్వాలి, వై విలువ అనేది పెరుగుతుంది. ఓకే, సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. 36 మంది కూలీలు ఒక గోడను, కూలీలు 36 మెంబర్స్ ఉన్నారు, ఒక గోడను 12 రోజుల్లో కట్టగలరు. అయినా అదే గోడను 16 మంది కూలీలు ఎన్ని రోజుల్లో కట్టగలరు అనేది క్వశ్చన్. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. ఇక్కడ కూలీలు ఎక్కువ కాబట్టి రోజులు అనేవి తక్కువ, కూలీలు తక్కువ కాబట్టి రోజులు అనేవి ఎక్కువ వస్తాయి. ఇవి విలోమానుపాతంలో ఉన్నట్టు. ఒక శిబిరంలో 500 మంది వ్యక్తులకి 70 రోజులకు సరిపడా ఆహార ధాన్యాలు నిల్వ కలదు. ఆ శిబిరంలో అదనంగా 200 మంది చేరిన ఆహార ధాన్యాల విలువ ఎన్ని రోజులకు సరిపోతుంది? 500 మెంబర్స్కి 70 డేస్కి సరిపడా ఫుడ్ ఉంది. ఇంకో 200 అంటే 500 + 200 700 అవుతుంది. అప్పుడు వాళ్ళకి ఎన్ని డేస్ సరిపోతుందని క్వశ్చన్. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకు ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 చూద్దాం. ఒక ఓడ గంటకి 16 నాటిక మైళ్ళ వేగంతో కొంత దూరాన్ని 10 గంటలలో చేరగలదు. స్పీడ్ వచ్చేసి 16 నాటిక మైల్స్ ఉంది. టైం వచ్చేసి 10 అవర్స్. మరి సేమ్ దూరాన్ని కొంచెం స్పీడ్ పెంచితే 8 గంటలలో చేరను. అయితే ఇక్కడ ఓడ యొక్క వేగాన్ని మనం కనుక్కోవాలి. సో జస్ట్ లైక్ ప్రీవియస్ వన్ క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. సో ఇక్కడ ఎంత వస్తుంది, 20 నాటిక మైళ్ళ వేగంతో వెళ్ళాలి. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమంటే ఆల్రెడీ అది 16 నాటిక మైళ్ళ వేగంతో వెళ్తుంది కాబట్టి ఓడ వేగం ఎంత ఉంటుందంటే 20 - 16, అంటే ఎక్స్ట్రా ఇంకా 4 నాటిక మైళ్ళ వేగాన్ని పెంచితే సరిపోతుంది. ఒక పనిని 18 మంది కూలీలు 10 రోజుల్లో పూర్తి చేస్తారు. వారు 4 రోజుల పనిని పూర్తి చేసిన తర్వాత మిగిలిన పనిని 4 రోజులలో పూర్తి చేయవలన ఇంకా ఎంతమందిని అదనంగా నియమించాలి? సో ఇక్కడ ఏమంటే 18 మంది కూలీలు ఉన్నారు. ఈ కూలీలు ఒక వర్క్ని 10 డేస్లో ఫినిష్ చేయగలరు. సో వీళ్ళు 4 డేస్ వర్క్ చేసిన తర్వాత ఇంకా రిమైనింగ్ మనకి 6 డేస్ ఉంటాయి. రిమైనింగ్ డేస్ ఎన్ని ఉంటాయి? ఇంకా 10 డేస్లో 4 డేస్ వర్క్ చేశారు, రిమైనింగ్ డేస్ 6 డేస్. సో 4 రోజుల తర్వాత 18 మంది కూలీలు ఇంకా వర్క్ ఎన్ని డేస్ ఉంటుంది? 6 డేస్ ఉంటుంది. ఈ 6 డేస్ వర్క్ని ఎన్ని రోజుల్లో చేయాలి? 4 డేస్లో చేయాలి. అంటే ఇంకా రిమైనింగ్ 6 డేస్ వర్క్ని 4 డేస్లోనే అంటే ముందుగానే కంప్లీట్ చేయాలి. అంటే ఎంతమంది కూలీలు అవసరం మనకి? క్రాస్ మల్టిప్లికేషన్ 18 × 4/6 చేస్తే మనకి 27 వస్తుంది. ఇక్కడ 18 మంది ఆల్రెడీ పని చేస్తున్నారు. ఇంకా అదనంగా నియమించిన వాళ్ళు ఎంత అవుతుందంటే 27 - 18 చేస్తే అదనంగా ఇంకా 9 మందిని పనిలో చేర్చుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6.
ఒక వసతి గృహంలో 100 మంది విద్యార్థులకి 40 రోజులకు సరిపడా బియ్యం కలదు. ఆ వసతి గృహాన్ని 4 రోజుల తర్వాత అదనంగా 20 మంది చేరిన ఆ విద్యార్థులకు వచ్చిన ఆ బియ్యం ఎన్ని రోజులకు సరిపోవును? ఇక్కడ 100 మంది ఉన్నప్పుడు 40 రోజులకు ఫుడ్ వస్తే 4 రోజుల తర్వాత అంటే 40 - 4 36 డేస్. 100 మెంబర్స్కి 36 డేస్కి వస్తుంది. ఇక్కడ 20 మెంబర్స్ ఎక్స్ట్రాగా జాయిన్ అయినప్పుడు 120 మెంబర్స్ ఉంటే ఆ ఫుడ్ అనేది ఎన్ని రోజులకు వస్తుంది అనేది క్వశ్చన్. అప్లికేషన్ 120 × 36/100. ఇక్కడ 100 మెంబర్స్ ఉన్నప్పుడు 36 డేస్ వచ్చింది. ఇక్కడ స్టూడెంట్స్ అనేది పెరగడం జరిగింది కాబట్టి డేస్ అనేది తగ్గడం జరుగుతుంది. ఇన్వర్స్ ప్రపోర్షనల్.